స్మార్ట్ జ్యువెరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి దోశ అండి. నేను ముందుగా ఒక డబ్బా రాగి తీసుకున్నాను. దాని తర్వాత హాఫ్ డబ్బా వచ్చేసి మినపప్పు తీసుకున్నాను. కొంచెం మెంతులు వేసుకుంటున్నాను. ఇది రాత్రంతా నానాలండి. ఉదయాన్నే మనము పిండి చేసుకుని దోశ వేసుకుందాము. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాము. బాగా శుభ్రంగా కడగాలండి. చూడండి ఇలా రావాలి. దాని తర్వాత ఇది రాత్రంతా నానిన తర్వాత మనము మార్నింగ్ పిండి పట్టుకొని ఆ పిండిలో కొంచెం సోడా ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకొని దాని తర్వాత దోశ వేసుకున్నానండి. నేనైతే దోశ వేసేసానండి. దానిపైన కొంచెం నూనె వేసుకుంటున్నాను. మీకు దోశ బాగా ఎర్రగా రావాలంటే ఆ రాగుల్లో మనం పిండి చేసేటప్పుడు కొంచెం అటుకులన్నా అన్నమన్నా వేసుకోండి. నేనైతే ఏం వేయలేనండి. చూడండి ఇప్పుడైతే తిప్పేసానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ ప్రాసెస్. ఇప్పుడైతే తీసేద్దాము. అటుపక్క బాగా కాలాలండి. ఓకే అండి, ఇప్పుడైతే తీసేద్దాము. దీంట్లో కూర అన్నా, చట్నీ అన్నా, పచ్చడి అన్నా ఏదన్నా వేసుకొని తినొచ్చండి. దేనిపైనా కానీ చాలా బాగుంటుంది. ఓకే అండి, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.